అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ కీలక గమ్యస్థానం అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచ ఉత్పత్తులకు ఇండియా మార్కెట్గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఓ ప్రయోగ వేదిక అని అభివర్ణించారు. భారత్ న్యూజిలాండ్ వ్యాపార, క్రీడా భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడారు. ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, సాంకేతికత, సేవలు, రెండు దేశాల మధ్య రాకపోకలు, పెట్టుబడులు సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలను సృష్టిస్తుందని వెల్లడించారు. ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి రెట్టింపవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్, న్యూజిలాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతూ వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేసుకున్నాయి. రాబోయే 4 ఏళ్లలో రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత విస్తరించేందుకు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రోడ్ మ్యాప్ 2030ని ఆవిష్కరించాయి. 2030 నాటికి వస్తువులు, సేవల రంగాల్లో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సుమారు 35,000 కోట్ల రూపాయలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. అలాగే రాబోయే 15 ఏళ్లలో భారత్లో $20 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు న్యూజిలాండ్ ముందుకొచ్చింది. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో విస్తృత చర్చలు జరిపారు ప్రధాని మోదీ. ఈ భేటీలో 10 ఒప్పందాలు సహా మొత్తం 18 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరు ప్రధానులు ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, స్థిరత్వంపై విస్తృతంగా చర్చించారు. స్వేచ్ఛాయుతమైన, అందరికీ అందుబాటులో ఉండే, అభివృద్ధి చెందే ఇండో పసిఫిక్ ప్రాంత నిర్మాణానికి కలిసి పనిచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిలో సమగ్ర సంస్కరణలు అవసరమని మోదీ, లక్సన్ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఇరు దేశాలు జాయింట్ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేశాయి. हमारा मानना है कि वर्तमान समय की चुनौतियों का सामना करने के लिए यूएन सहित अन्य वैश्विक संस्थानों में रिफॉर्म आवश्यक है. आतंकवाद के विषय पर कंधे से कंधा मिलाकर आगे बढ़ाने के लिए आज हमने ज्वाइंट वर्किंग ग्रुप का गठन किया है. भारत और न्यूजीलैंड के बीच सहयोग इंडो पैसिफिक में शांति, स्थिरता और सुरक्षा के लिए अत्यंत महत्वपूर्ण है. फ्रेंड्स, मैं आप सभी को माओरी नववर्ष मातृकी की हार्दिक शुभकामनाएं देता हूं. जिस तरह तारा समूह को यहां मातृकी नाम दिया गया है, जैसा आपने भी बताया, उसे भारत में प्राचीन काल से कृतिका नक्षत्र के रूप में जाना जाता है. ఆక్లాండ్లో ప్రధాని నరేంద్ర మోదీకి మావోరీ సంప్రదాయ హకా నృత్యంతో ఘన స్వాగతం లభించింది. న్యూజిలాండ్ ఆదివాసీ ప్రజలైన మావోరీ సమాజానికి చెందిన కళాకారులు సంప్రదాయ హకా ప్రదర్శించి భారత ప్రధానికి గౌరవ వందనం సమర్పించారు. శక్తివంతమైన హావభావాలు, గంభీరమైన నినాదాలు, లయబద్ధమైన అడుగులతో సాగే హకా మావోరీ సంస్కృతిలో అత్యంత గౌరవనీయమైన సంప్రదాయంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ నృత్యం మాత్రమే కాకుండా గౌరవం, ఐక్యత, ఆతిథ్యం, స్నేహాన్ని వ్యక్తపరిచే సాంస్కృతిక ప్రదర్శనగా కూడా భావిస్తారు. విదేశీ దేశాధినేతలు, విశిష్ట అతిథులకు స్వాగతం పలికే అధికారిక కార్యక్రమాల్లో హకా ప్రదర్శించడం న్యూజిలాండ్లో ఆనవాయితీ. అదే సంప్రదాయంలో భాగంగా ప్రధాని మోదీకి కూడా హకాతో ట్రెడిషనల్ వెల్కమ్ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ హకా ప్రదర్శనను ఆసక్తిగా వీక్షించి కళాకారులను అభినందించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.